మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుని ఉన్నారో 3 రాజధానుల గురించి, మరి అమరావతి విషయంలో చేస్తానన్న పనులు చేయకపోవడం గురించి కూడా ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసులు వేసే పరిస్థితికి వచ్చింది. తాజాగా అమరావతి గురించే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసు ఫైల్ చేశారు అమరావతి రైతులు. సో దీనిపైన అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాజధాని ఆ రోజు రాజధాని నిర్ణయం చేసే రోజు ఇదే పెద్ద మనిషి మరి అమరావతి రాజధాని చాలా మంచిది, అన్నిటికీ సెంటర్లో ఉంటుందని పబ్లిక్గా మాట్లాడాడు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా ఉంటుంది. మరి అదే పెద్ద మనిషి మళ్ళీ 4 సంవత్సరాలు గడిచి గవర్నమెంట్కి ఆయన వచ్చేటప్పటికి 150 మంది ఎమ్మెల్యేలు గెలిచేటప్పటికి మాట మార్చేశాడు. అమరావతి కాదు 3 రాజధానులు పెట్టాలి, 3 చోట్ల విశాఖపట్నం, కర్నూలు, అమరావతి ఈ 3 ముక్కలాట మొదలుపెట్టాడు. 3 రాజధానులు కాదు 3 ముక్కలాట ఇది. అసలు ఆయన కూడా మరి 3 సీఎంలు చేయవచ్చు, మరి అది చేయడు. కానీ 3 ఇక్కడ రాజధానిని మాత్రం నాశనం చేయాలి. దీన్ని మొదటి నుంచి కూడా దీనికి ప్రథమ శత్రువు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుయాయులు మొత్తం వాళ్ళ పార్టీయే ఈ అమరావతికి బద్ధ శత్రువు. మరి సరే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పుడు 77వ రోజుకి వచ్చాము. 77 రోజుల నుంచి కూడా రోడ్ల మీద కూర్చుంటా ఉంటే మరి చాలా సందర్భాల్లో పోలీసులు హెరాస్మెంట్ మామూలుగా లేదండి. అసలు పోలీసులు బాధ పడలేకుండా ఉన్నాం. చాలామంది మామూలుగా అయితే ఇప్పుడు కొద్దిగా రాటు తేలిపోయారు, కానీ లేకపోతే మొదట ఉన్న రైతువారి అంటే కొంచెం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ గొడవలు ఉండవు కదా, కొంచెం పద్ధతిగా ఉండే కుటుంబాలు ఉంటారు రైతులు, రైతు కూలీలు కూడా. కానీ ఇప్పుడు ఈ 77 రోజులైనా పోలీసులు అంటే కొంత అర్థమయ్యింది, కొంత రాటు తేలారు మా వాళ్ళు కూడా. అయినా మందడం, వెలగపూడి ఆ 2 శిబిరాలను వెంటాడుతున్నారు. మరి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే మరి మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం వెళ్తే మరి ఏం చేస్తారు ఈ పెద్ద మనుషులు మాకు తెలియదు. ఆయన చుట్టూ జనం చేరి వైసీపీ కార్యకర్తలు గుడ్లు రాళ్ళు వేస్తుంటే మరి అక్కడ పోలీసులు ప్రేక్షక పాత కనీసంగా పక్కగా నెట్టను కూడా నెట్ల. అసలు ఎస్ఐలను గుండె మీద చేతులు వేసి నెట్టారు, ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టారు. వాళ్ళంటే క్షమాపణ చెప్తే వదిలిపెట్టేశారంట. సిగ్గుపడాలా పోలీస్ డిపార్ట్మెంట్. ఒక ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక స్టేటస్, ఒక పద్ధతి, ఒక ధర్మం ఉంటుంది అనేది అనుకుంటారు. ఈ గౌతమ్ సవాంగ్ గారు ఎంత మంచివాడు అనుకున్నారో మరి ఆయన ఇప్పుడు మొత్తం చెడిపోయి ఈ వైసీపీ చేతుల్లో కీలు బొమ్మలాగా మారారు. సరే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మేము ఇక్కడి నుంచి ఏది అమ్మవారి గుడికి బయలుదేరితే కనకదుర్గమ్మవారి గుడికి వెళ్ళనీయకుండా లాఠీ చార్జ్ చేశారు. మహిళలను మామూలు దారుణంగా హింసించారు. మరి అట్లాగే చలో అసెంబ్లీ పిలిపినాడు కూడా మహిళలను తీవ్రంగా హింసించారు. మహిళల మీదనే వీళ్ళు కక్ష కట్టినట్టు. కాకపోతే ఈ ఉద్యమాలు నడుపుతుంది కూడా మహిళలే ముందుండి. మరి ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. మరి ఒక శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మరి పొట్ట మీద కాలేసి తొక్కితే ఆమె ఇప్పుడు కూడా రికవర్ అవ్వలేదు. ఇప్పటికి 60 రోజుల నుంచి కూడా హాస్పిటల్లోనే అమ్మాయి ఉంటే మళ్ళీ ఆమె డ్రోన్ కేసులో మందడంలో పెడతారు. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మరి మనుషులుగా ఆలోచిస్తున్నారో వాళ్ళకు కూడా భార్య పిల్లలు సంసారాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మరి ఉండాలి. మరి ఆ హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని మళ్ళా ముద్దాయిగా పెట్టారంటే వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో, మరి ఎంత తొత్తులుగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు వీటన్నిటి మీద మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోర్టులన్నీ కూడా మొట్టికాయలు వేస్తూనే ఉండి డీజీపీ గారిని ఇప్పుడు 2వ సారి పిలుస్తున్నారు. రేపు 12వ తారీఖు కూడా రావాలి. ఇంత మునుపు ఒకసారి ఆల్రెడీ ఏదో ఒక కేసులో పిలిచారు. ఎన్నిసార్లు కోర్టుకు వచ్చినా సిగ్గుపడాలన్నమాట. ఒక డీజీపీ గారిని కోర్టుకు రమ్మని చెప్తే అసలు అదే పెద్ద అవమానం అసలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అంతర్జాతీయంగా మన దేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక మెంబర్గా ఉంది. ఏది మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండటానికి. దాంట్లో భాగంగా ఇప్పుడు మన వాళ్ళు 3 కేసులు వేయడం జరిగిందండి అంతర్జాతీయ కోర్టుల్లో. ఈ 3 కేసుల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది తీవ్రమైన అవమానం అన్నమాట. మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో మరి మానవ హక్కుల ఉల్లంఘన మీద కేసులు వేశారంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఇది చావు బ్రతుకుల సమస్య అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏమి చేసేది లేదు, పెట్టేది లేదు. ఇప్పుడు మళ్ళా రాజధానిలో మరి సిఆర్డీఏ నిర్మాణం జరిగినాడు 5%. ఇక్కడ ఈ 29 గ్రామాల్లో ఉన్న పేదలకి రాబోయే కాలంలో ఇంకో 2050 దాకా కూడా ఒక 5% పొలం అలాట్ చేశారు. దానికి తీర్మానం చేశారు, రూల్స్లో ఫ్రేమ్ చేశారు. అసలు ఎక్కడి నుంచో మరి విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళని, పెదకాక అనే వాళ్ళని, దుగ్గిరాల తెనాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానన్నారు. అది ఇవ్వడానికి అర్హతే లేదు. ఇక్కడ సిఆర్డీఏ రూల్స్ ప్రకారం
ఓ పద్ధతిగా బిల్డింగ్లు కట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టి వాళ్ళు తప్ప ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి సెంటు పంచడానికి అసలు సిఆర్డీ రూల్స్ ఇవ్వకపో మాకు నవనగరాలు నిర్మాణం చేస్తామంటే మేము పొలాలు ఇచ్చాం ఆ రోజు కూడా. దానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది. ఆ మాస్టర్ ప్లాన్కి తప్పించుకొని ఏమి చేయడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా మరి న్యాయస్థానాల్లో ఖచ్చితంగా మా వైపున న్యాయం ఉంటుంది. ఎందుకంటే మేము చేసేది ధర్మ పోరాటం. ఎవరు కూడా ఇంటి ముందు ఏదైనా ఒక కాలువ కట్టాలో రోడ్డు వేస్తున్నాం, ఒక అడుగు వదిలిపెట్టండి 2 అడుగులు వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టండి రోజుల్లో మేము మొత్తం పొలం 33,000 ఎకరాలు ఇచ్చి ఇవాళ మేమేదో స్వార్థానికి ఉన్నామని చెప్పి ఇది కిరాయికి వస్తున్నారని చెప్పి మరి పెయిడ్ ఆర్టిస్టులని రకరకాలుగా ఇది శ్మశానం అని ఇదేదో ఇంకా మరి వాళ్ళు ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పద్ధతి కాదు. ఎడారి అంటాడు ఆయన. మరి ఆ స్పీకర్ గారు మరి ఆయన నోరు ఏంటో కూడా అర్థం కాదు. ఎడారి అంటాడు. మరి ఎడారిలా కనిపిస్తున్న అసెంబ్లీ హాల్ కానీ సెక్రటేరియట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా వెళ్తే చూడొచ్చండి. అక్కడ ఎట్లా ఉంటుంది సెక్రటేరియట్లో పాలు పోతే మరలా ఎత్తుకోవచ్చే పరిస్థితులు ఉంటాయి. నెయ్యి పోతే కింద నుంచి ఎత్తుకోవచ్చు. అట్లా అంత నీట్గా నిర్మాణాలు జరిగితే ఇప్పుడు 57 టవర్లు కట్టారండి. అన్ని బిల్డింగ్లు ఇంకా 90% అయిపోయి 85% అయ్యి 95 కూడా అయ్యి ఊరక ఏసీలు బిగించుకొని పెయింటింగ్స్ వేసుకుంటే కొన్ని బిల్డింగ్లు మరి అధికారులకి ఏది ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీలకు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్కి కానీ ఉంటాయి. ఇప్పుడు అట్లాగే పర్మనెంట్ హైకోర్టు కానీ జడ్జెస్ క్వార్టర్స్ కానీ మరి ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి మొత్తం కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా ఈయన వచ్చిన దగ్గర నుంచి ఆపేశాడు. ఈయనంతా కూడా ఊరక విధ్వంసకుడుగా కనిపిస్తున్నాడు. కానీ ఇంతవరకు 9 నెలలు 10 నెలలు అయింది. మమ్మల్ని 3 నెలల నుంచి రోడ్ల మీద ఆడవాళ్ళు మేము అందరం నానా తిప్పలు పడతా ఉన్నాం. మరి ఈ విధ్వంసం నుంచి ఎప్పుడు బయటపడాలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి మీనమేషాలు లెక్కేస్తూ ఉంది. మరి పాపం ఏది 100 తప్పులు ఇంకా కాలేదం శిశుపాలులాగా మరి వాళ్ళు తప్పులన్నీ కౌంట్ చేస్తూ ఉండుంటారు సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కనుక తలుచుకుంటే ఈయన ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్తాడు. ఈయన ఎప్పుడు జైలుకు పోవాల్సిన ఈయన ఎటు ఆల్రెడీ అన్ని అంతర్జాతీయంగా కేసుల్లో ఉన్నాడు కదా. ఈయన ఊరు దాటి ఏది దేశం కనుక దాటితే ఏ నిమిషం బయటకు పోతే అప్పుడే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చట్టాలు. అక్కడ కేసులు ఆయన మీద అట్లా ఉన్నాయి. అట్లాగే మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఏమైనా ముద్దాయిలు చేయాలని అంతర్జాతీయ కోర్టుల్లో కూడా మేము మరి మా పేర్లు మరి అక్కడ కూడా వస్తాయి కదా. మరి ఆయనేమో ముద్దాయిగా వస్తే మేమేమో బాధితుల కింద వస్తాం. మరి క్రెడిట్ కానీ ఉంటుంది. బాధితులుగా ఉన్నామంటే ఆయన సిగ్గుపడాలి. ఇది మన ఇది ముద్దాయిగా ఉన్నాయి. ఆయనకి రోజు అలవాటే పోయి జడ్జి గారి ముందు ధర్నాలు పెడతాం. ఒక రైతు అనేవాడు తల ఎత్తుకొని తిరుగుతాడు. ఏదన్నా ఒక మనిషికి ఏదన్నా ఆపద అవసరం వచ్చిందంటే ఆదుకుంటాము, పిలిచి భోజనం పెడతాము. మరి ప్రజలకు అందరికి కూడా పండించి మేమెన్ని బాధలు పడినా మరి పండించి దేశానికి అప్పచెబుతాం. మేమే పండిన మంచి అన్నీనేమో ప్రజలకు అప్పచెబుతాము. కుళ్ళిపోయిన ఏదైనా బాగోని అవన్నీ కూడా రైతు ఉంచుకొని మరి పెట్టుబడికి డబ్బులు రావాలి కదా. మరి అన్ని మంచి అన్నీనేమో ప్రజలకు అప్పచెప్తాం. ఇది పరిస్థితి అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మనసు మార్చుకోవాల్సిందే. మేము ఈ పోరాటం ఎన్ని రోజులైనా ఆపే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఇది 5 కోట్ల ఆంధ్రులకి ఇది ఈ రాజధాని కావాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా మరి అమరావతి ఏమవుద్ది అని చాలా మాకంటే ఎక్కువ ఆందోళనలో ఉన్నారండి. మరి ఉన్నవాళ్ళు పాపం పిల్లలు అక్కడి నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్ల ద్వారా కానీ పేపర్లు మీడియా ద్వారా ముఖ్యంగా మీడియాకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రకరకాల మీడియా ఉంది. అందరూ కూడా ఈ అమరావతి మీద చాలా దయతో ఉన్నారు. అక్కడ మా త్యాగాల్ని మా కష్టాన్ని గుర్తించి బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. 1-2 ఛానల్స్ మరి వాళ్ళ సొంత ఛానల్స్ నుండి ఏమైనా తప్పుడుగా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ మిగతా మీడియా అంతా కూడా మరి ఉద్యమాన్ని సపోర్ట్గా ఉంది. మేము గెలిచిన రోజు ఆ రోజు విజయోత్సవం రోజు ఖచ్చితంగా మీడియాకి మేమందరం కూడా చాలా బ్రహ్మరథం పడతాం. మేము ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఆ రోజు హ్యాపీనెస్ అని చెప్పి మరి హైకోర్టుకు దగ్గరలో 1200 ప్లాట్లు మరి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఆ రోజు రేటు కూడా చాలా తక్కువ 3200 3500 పెట్టి మరి ఆ రోజు టెండర్స్ పిలిస్తే అది వెబ్సైట్ ఓపెన్ చేసిన అరగంటలో 1200 ప్లాట్లు అయిపోయినాయి.
మరి ఆ రోజు మరి అమరావతి అంటే అంత ప్రేమతో అంత పేరు ఉంది. మరి ఇవాళ వాళ్ళందరూ కూడా మేము అమరావతిలో రాజధాని నవనగరాలు నిర్మిస్తారని, దానికి ఒక పెద్ద రూపు తీసుకొస్తారని, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రాజధానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు పాలకులు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళంతా కూడా ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఆ రోజు కూడా నేటివ్ అడ్రస్ వాళ్ళదే ఇచ్చుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు బ్రతుకుతున్నారో అక్కడ ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఉన్న చోటనే అంతర్జాతీయ స్థాయిలోనే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు అక్కడే ఆ కోర్టులోనే మరి దావాలు వేస్తారు. ఈ దావాలన్నిటికి కూడా మరి మనం పోయి సమాధానం చెప్పాలి. మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ అనే దానికి 0 స్థాయికి తీసుకెళ్ళాడు మరి మరి ముఖ్యమంత్రిని మనం చెప్పుకునే మంత్రి. మరి ఆయనకి అంత రివర్స్ ముఖ్యమంత్రిగా కనపడుతున్నాడు, కానీ ఒక్కటి కూడా పాజిటివ్గా తీసుకెళ్ళాడు. మరి వాళ్ళ నాన్నగారు ఏదో మంచి పేరు చేశారు బాగా. ఆయన ప్రతి వాళ్ళు మా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నాన్న చూసి చేసాము అది అంటారు. వాళ్ళ నాన్నగారికి తెలియదండి, కొడుకు 1,00,000 కోట్లు ఇంట్లోకి తీసుకొస్తుంటే 2004 నుంచి 2004 దాకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, 2004 నుంచి 2009 దాకా వాళ్ళ నాన్నగారు బతికే ఉన్నారు కదా, అప్పటిదాకా ఈ 5 ఏళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, మరి కొడుకు ఏ వ్యాపారాలు చేశారు, ఎన్ని లక్షలకు ఎన్ని వేల కోట్లు సంపాదించాడు అనేది తండ్రికి తెలియకుండా ఏమీ లేదు. ఆయన కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన చచ్చిపోయి దేవుడయ్యాడు. బ్రతికుంటే ఈ కొడుకు కంటే ముందు జైల్లో ఉండాల్సింది రాజశేఖర రెడ్డి గారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే కొడుకు దోసుకునేది తండ్రికి తెలియకుండా ఎట్లా ఉంటుంది. లేదు ఒక దాంట్లోనో రెండిట్లోనో మనం నీ మాట వినకపోవచ్చు. మొత్తం 1,00,000 కోట్లు దోసుకున్న దాకా కూడా వినకపోతే నువ్వు చేత కాకపోతే రాజీనామా చేసి ఉండాలి ఆ రోజు. ఇట్లా అంటే ప్రజల సొమ్మే కదా దోసుకొని మన ఇంట్లోకి వస్తుందని ఊరుకున్నారండి. వీళ్ళకి ఎస్సీల మీద ప్రధానికి ఎస్సీలు అని చెప్తారండి. ఈ అమాయక ఎస్సీలు అన్నమాట. వీళ్ళు మోసపోతూ ఉన్నారు. ఆయనది మరి ఇడుపులపాయలో 1600 చుట్టూ కాంపౌండ్ కట్టుకొని ఆ రోజు వైఎస్ గారే నాకు తెలియదు మా నాన్న ఆ ఎస్సీలకి మరి అసైన్డ్ ల్యాండ్ ఉంటే అందులో 350 ఎకరాలు కలిపి దాంట్లో కట్టుకున్నాడని మనవాళ్ళు నిగదీస్తే అసెంబ్లీలో నాకు తెలియదు మా నాన్న చేశాడు, నేను అమాయకుడిని నాకు తెలియదు అని చెప్పి బొంకి నేను మళ్ళీ అసైన్ ల్యాండ్ ఎస్సీలకు ఇస్తున్నానని చెప్పి మాటల్లో మాత్రమే చెప్పాడు. ఒక అంగుళం కూడా బయటకు పోలేదు, కాంపౌండ్ తీయలేదు. ఆ 16 ఇట్లా ఎస్సీలని ఆ మతం ఒక పేరు చెప్పుకొని దోపిడీ చేయడం తప్పితే ఎస్సీలకు అసలు వాళ్ళు చేసేది ఏం లేదు. బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేస్తారు. ఇప్పుడు రేపు దీంట్లో ఇది లోకల్ బాడీస్ దాంట్లో కూడా 59% 60%కి పోయినసారి పర్మిషన్ ఇచ్చి ఎలక్షన్ జరిగింది 2013లో. ఇప్పుడు సరైన ప్లేటర్ని పెట్టకుండా ఏదో ఒక కబుర్లు చెప్పేసి దాన్ని 50%కి తీసుకొచ్చి బీసీలను కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి మరి తెలుగుదేశం పార్టీ కూడా చెప్తా ఉంది, మరి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మేము కూడా ఇంప్లీడ్ అవుతాం, ఖచ్చితంగా వాళ్ళకి 60% ఇవ్వాలి. జనాభా లెక్క ప్రకారం బీసీలు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళ జనాభా లెక్క ప్రకారం కూడా మెంబర్గా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి, మనం ఖచ్చితంగా బీసీలను చేద్దామని చెప్పి చెప్తున్నా కూడా కళ్ళబొలి కబుర్లు. ఇప్పుడు మొన్న ఇక్కడ దావా వేయించిన ఒక రెడ్డి గారు వేస్తారు, మళ్ళీ రేపు కూడా ఇంకా ఏదో నాటకం ఆడతాడు తప్ప కళ్ళబొలి కబుర్లు చెప్తాడు. మోసగాడు, ఖచ్చితంగా మోసగాడు వైఎస్ జగన్.